Good morning students. I am Venkat Lakshmi working as Social CRT KGBV Vinkonda Guntur district. In previous classes discussed about hydrological cycle, water sources and oceans. I think you are understand these topics. I asked you some questions and asked it. First one, how many stages in water cycle? They are answer. There are 6 stages. How many stages in water cycle? There are 6 stages. Next, second question number. What is an ocean? What is an ocean? The large water second one, what is an ocean? Answer, the large water bodies are called oceans. Next, third one, how many oceans in our earth? How many oceans in our earth? 5 oceans. 5 oceans. Next, fourth one. Where is the Indian Ocean? Where is the Indian Ocean? Answer, to the south of Asia. Now, let us continue our class today. Our topic is the relief of the ocean. Relief of the ocean. The ocean basins are in many ways similar to the land surface. There are submarine ridges, plateaus, canyons and terraces found within oceans. Ocean floor is divided into 4 parts. మహాసముద్రాల భూతలం చాలా వరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, కాన్యాన్లు, టెర్రస్ల వంటివి ఉంటాయి. మహాసముద్రపు లోతును బట్టి మహాసముద్రపు భూతలాన్ని 4 భాగాలుగా విభజన చేయటం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ కాంటినెంటల్ షెల్ఫ్, సెకండ్ వన్ కాంటినెంటల్ స్లోప్, థర్డ్ వన్ డీప్ సీ ప్లెయిన్, ఫోర్త్ వన్ ద ఓషనిక్ డీప్స్. సముద్ర భూతలాన్ని లోతును బట్టి 4 భాగాలుగా విభజించుకోవటం జరిగింది కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి కండతీరపు అంచు, 2 కండతీరపు వాలు, 3 మహాసముద్రపు మైదానాలు, 4 మహాసముద్ర అగాతాలు. See students, the first one, continental shelf. The continental shelf with depth up to 200 meters occupies about 7.6% of the ocean area. It is the border zone between land and sea. The largest continental shelf is Siberian Shelf in the Arctic Ocean, stretching to 1500 kilometers in width. కండతీరపు అంచు చూడమ్మా, ఈ కండతీరపు అంచు అనేది భూమికి సముద్రానికి మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని మనం ఏమంటాము? కండతీరపు అంచు అంటాము. ఈ కండతీరపు అంచు అనేది ఎన్ని మీటర్ల వరకు ఉంది? 200 మీటర్ల లోతున వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో ఇది 7.6% వరకు ఉంటుంది. మరి అతిపెద్ద కండతీరపు అంచు కలిగిన సముద్రం ఏంటి? ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా ప్రాంతం అంచులలో ఉంది. ఇది సుమారుగా 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. చూడమ్మా, సముద్ర తీర ప్రాంతం
మైదానం అయితే కండతీరపు అంచు చాలా దూరం వరకు విస్తరించి ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం మైదానం అయితే అప్పుడు కండతీరపు అంచు అనేది చాలా దూరం వరకు విస్తరించి ఉంటుంది. అలా కాకుండా సముద్ర తీర ప్రాంతంలో పర్వతాలు ఉన్నట్లయితే కండతీరపు అంచు అనేది విశాలంగా ఉండదు. Continental shelf is important because fish wealth is more in this region. మరి కండతీరపు అంచుల్లో మనకి ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో మనకి మత్స్య సంపద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటి, రాక్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫౌండ్ హియర్. ఇక్కడ మనకి కండతీరపు అంచుల్లోని మనకి ముడి చమురు, సహజవాయువులు కూడా దొరుకుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, బిల్డింగ్ సీపోర్ట్ ఈజ్ పాసిబుల్ హియర్. మరి ఇక్కడ మనకి ఓడరేవులను కూడా నిర్మించుకోవచ్చు. The second one, continental slope. The continental slope is spread from 200 meters to 3000 meters depth with complex relief. It comprises of 15% of the ocean area. The continental slope boundary indicates the continents. The continental slope boundary indicates the continents. Submarine canyons are observed in this region. These are found by erosion process of glaciers and rivers. మరి సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఏమని చెప్పుకున్నామమ్మా, కాంటినెంటల్ స్లోప్. దీన్నే తెలుగులో కండతీరపు వాలు అంటాం. మరి కండతీరం అంచు నుండి నిటారుగా ఉన్న ప్రాంతాన్ని మనం కండతీరపు వాలు అంటాం. కండతీరపు అంచు నుండి నిటారుగా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాం, కండతీరపు వాలు అని పిలుస్తాం. మరి ఇది 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు విస్తరించి ఉంది. మహాసముద్రాల విస్తీర్ణంలో ఈ కండతీరపు వాల్ అనేది ఎంత శాతం ఉందమ్మా, 15% ఉంది. మరి అత్యధిక కండతీరపు వాలు కలిగిన సముద్రం ఏంటి, అట్లాంటిక్ మహాసముద్రం. మరి అత్యధిక కండతీరపు వాలు స్పెయిన్ దేశపు తీర ప్రాంతంలోని టోరినానా కేఫ్ వద్ద ఉంది. కండతీరపు వాలులో మనకు ఖండాల యొక్క సరిహద్దులను సూచిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రాంతంలోనే మనకి సముద్ర అగాధ ధరలు కూడా మనకు కనిపిస్తాయి. ఇంకా హిమానీ నదాలు, నదుల నీటి కోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, డీప్ సీ ప్లెయిన్. Deep sea plains are gently sloping areas of the ocean basins. These are the flattest and smoothest regions of the world. These are the flattest and smoothest regions of the world. The depths vary between 3000 to 6000 meters. It covers about 76.2% of the ocean basin. కండతీరపు వాల్ నుంచి మహాసముద్ర మైదానాలు అనేవి ప్రారంభమవుతాయి. కండతీరపు వాలు నుంచి అగాధ సముద్ర మైదానం అనేది ప్రారంభమవుతుంది. మరి ఇది 3000 నుంచి 6000 మీటర్ల వరకు ఉంటుంది. 3000 నుంచి 6000 మీటర్ల వరకు ఉంటుంది. సముద్ర ఉపరితలంలో దీని విస్తీర్ణం 76.2% వరకు ఉంటుంది. సముద్ర ఉపరితలంలో ఎంతమ్మా దీని విస్తీర్ణం? 76.2%. భూమి ఉపరితలం నుంచి వచ్చే క్రమక్షయ నిక్షేపాలు ఇక్కడకు చేరవు. సముద్ర మృత జీవరాశుల అవశేషాలు, అగ్నిపర్వత ధూళి, మట్టి నిక్షేపాలు ఇక్కడ ఉంటాయి. ఈ మహాసముద్ర మైదాన ప్రాంతాల్లో అగ్నిపర్వత ధూళి, మట్టి నిక్షేపాలు, అదేవిధంగా సముద్రంలో
మరి మహాసముద్ర మైదానాలు అనేవి మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాళ్ళతో ఉంటాయి. మరి ఇవి చూసుకున్నట్లయితే ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతము కూడా ఇదే. మృత జీవరాశుల అవశేషాలు కూడా ఉంటాయి. The fourth one, oceanic deeps. These are the large narrow trenches that plunge as great ocean deeps to a depth of 6,000 meters. Contrary to our expectations, most of the deepest trenches are not located in the midst of oceans. They are found more close to the continents. That is why they are very significant in the study of plate movements. As many as 57 deeps have been explored so far. మరి చూడండమ్మా, ద ఓషనిక్ డీప్స్ మీన్స్ మహాసముద్ర అఖాతాలు. మరి ఈ అఖాతాలు అనేవి ఎన్ని మీటర్ల వరకు ఉన్నాయంట? సన్నగా లోతుగా 6,000 మీటర్ల వరకు ఇవి ఉన్నాయి. మనం ఊహించిన దానికంటే ఇవి భిన్నంగా అత్యంత లోతైన అఖాతాలు అనేవి సముద్రపు మధ్య భాగంలో కాకోకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఎక్కడుంటాయి? మరి లోతైన అఖాతాలు అనేవి సముద్రం యొక్క మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. పలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మనం చెప్పుకున్నాం కదా గత లెసన్స్లో, దాంట్లో ప్లేట్లెట్స్ గురించి చెప్పుకున్నాం. మరి అక్కడ పలక కదలికలు ఎలా జరుగుతాయి, ఒక పలక కింద ఇంకొక పలకి ఎలా వెళ్తాయి అనేది చూసుకున్నాం కదా. దాంట్లో ఈ అఖాతాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి వరకు మరి 57 అఖాతాలను అధ్యయనం చేయటం అనేది జరిగింది. సముద్ర భూతల విస్తీర్ణంలో మహాసముద్ర అఖాతాలు పర్సంటేజ్ పరంగా మనం చూసినట్లయితే 1.2% ఉన్నాయి. మరి ఇప్పటి వరకు 57 అఖాతాలు కనుగొన్నారనుకున్నాం కదా. మరి వీటిలో ఎక్కువగా ఏ మహాసముద్రంలో ఉన్నాయి? పసిఫిక్ మహాసముద్రం. అన్నిటికన్నా పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో మొత్తం 32 అఖాతాలు అనేవి ఉన్నాయి. మరి రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో 19, మూడవ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రంలో 6 ఉన్నాయి. ఇక్కడ ఒక పట్టిక రూపంలో ముఖ్యమైన అఖాతాలను మనకి ఇవ్వటం జరిగింది. మరి ఆ అఖాతం పేరు, అది ఏ మహాసముద్రంలో ఉంది, దాని యొక్క లోతు అనేది మనకి ఈ బాక్స్లో మనకి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఛాలెంజర్ లేదా మెరియానా. ఛాలెంజర్ లేదా మెరియానా అనేది ఏ మహాసముద్రంలో ఉంది? పసిఫిక్ మహాసముద్రం. మరి దీని యొక్క లోతు ఎంత? అన్నిటికంటే లోతైన అఖాతం 11,022 మీటర్లు అనేది దీని యొక్క లోతు. మరి సెకండ్ వన్ వచ్చేసరికి 2 నేవ్స్. రెండోదసరికి ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని యొక్క లోతు చూసుకున్నట్లయితే మనకు 10,475 మీటర్లు. నెక్స్ట్ వన్ థర్డ్ జావా. ఈ జావా అనేది ఏ మహాసముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రంలో. మరి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మహాసముద్రం. దీనిలో ఉన్న అఖాతం యొక్క లోతు 7,450 మీటర్లు. Do you know students, isobars a line joining points on the seabed at an equal vertical distance beneath the surface, sometimes referred to as depth contours. మరి ఐసోబాస్ మీన్స్ సమలోతు గీతలు. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు అంటారు. ఏంటమ్మా? ఉపరితలం నుంచి ఒకే లోతులో, భూమి యొక్క ఉపరితలం నుంచి మనం సముద్రంలో లోపలికి చూసుకున్నట్లయితే ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను మనం సమలోతు గీతలు అంటారు. Salinity of the ocean.
Do you ever take food without salt? Was it tasty? Do you early human beings use salt in their food? Where is salt available other than ocean? Is salt used just for taste or for any other reasons? Is water salty in your village tank? Then why is ocean water salty? Do you know that taking salt as basis Mahatma Gandhi had a lead civil disobedience movement or Dandi March, which was one of the biggest freedom movements. Salinity of the ocean. మహాసముద్రాల లవణీయత. మరి ఉప్పు లేకుండా మీరు ఎప్పుడైనా అన్నం తిన్నారా? అది రుచిగా ఉందా? ఆదిమ మానవులు తమ ఆహారంలో ఉప్పు ఉపయోగించారా? సముద్రం నుంచి కాకుండా ఉప్పు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఉప్పును కేవలం రుచి కోసమే కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మీ ఊరి చెరువులో నీళ్లు ఉప్పగా ఉంటాయా? మరి సముద్రపు నీళ్లు ఉప్పగా ఎందుకు ఉంటాయి? ఉప్పును ప్రాతిపదికగా చేసుకుని భారతదేశ స్వతంత్ర పోరాటంలో దండియాత్ర అనే అతిపెద్ద పౌర సహాయ నిరాకరణోద్యమాన్ని మహాత్మా గాంధీ చేపట్టాడని మీకు తెలుసా? Did you ever wonder why the oceans are filled with salt water instead of fresh water? Just where did the salt come from, and is it the same salt you find in the dining room table? Most of the salt in the oceans come from land. Over millions of years, rain, rivers and streams have washed over rocks containing the combined sodium chloride and carried into the sea. You may know sodium chloride by its common name table salt. Some of the salt in the oceans come from undersea volcanoes and hydrothermal vents. When water evaporates from the surface of the ocean, the salt is left behind. After millions of years, the oceans have developed a noticeably salty water. సముద్రాలలో మంచినీళ్ళే కాకుండా ఉప్పు నీళ్ళు కూడా ఎందుకుంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? మీ భోజనాల దగ్గర ఉండే ఉప్పు సముద్రపు ఉప్పు ఒకటేనా? సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ మూలకం NaCl ఉన్న కొండలపై వర్షం పడి వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. సోడియం క్లోరైడ్ మూలకం ఉన్న కొండలపైన వర్షం పడినప్పుడు ఆ వర్షం అనేది వాగుల ద్వారా, నదుల ద్వారా అది ప్రవహించి సముద్రంలోనికి కలవటం వల్ల మనకి సముద్రపు నీరు అనేది ఉప్పగా ఉంటుంది. మరి సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏమంటాం? ఉప్పు. సాధారణ నామం ఉప్పు. మహాసముద్రాల్లోని ఉప్పు కొంతమేరకు సముద్రపు అగ్నిపర్వతాల నుంచి, జల ఉష్ణధారల నుంచి వస్తుంది. మహాసముద్రాల నుంచి నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అలా లక్షల సంవత్సరాల కాలంలో సముద్రపు నీళ్ళు అనేవి ఉప్పగా మారాయి. Salinity is the term used to define the total content of dissolved salts in sea water. It is calculated as the amount of salt in grams dissolved in 1000 grams of seawater. It is usually expressed as parts per 1000 or ppt. Generally speaking, the average salinity of the oceans is 35% or about 35 parts of salt in 1000 parts of water.
All sea water contains large amounts of dissolved mineral matter, of which sodium chloride, NaCl, or common salt alone constitutes 77.8%. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి మనం లవణీయత అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం ఉపయోగించే పదం ఏంటమ్మా? లవణీయత. మరి 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు ఉంది అనే దానిని మనం దేంట్లో చూపిస్తాము? గ్రాముల్లో కొలుస్తాం. దీన్నే సాధారణంగా మనం 1000లో ఎంత మోతాదుగా వ్యవహరిస్తాం? పీపీటీ, పార్ట్స్ ఫర్ 1000. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత అనేది 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాములు ఉప్పు అని చెప్తాం. అంటే సముద్రపు నీటిలో 1000 గ్రాముల నీటిలో 1000 గ్రాములు మనం నీరు తీసుకున్నట్లయితే దానిలో ఉప్పు శాతం ఎంత ఉంటుందంట? 35 గ్రాములు. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు కూడా ఉంటాయి. మరి వీటిలో ఉప్పు ఒక్కటే ఎంత ఉంటుంది? 77.8%. మరి 77.8% ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ మనకి ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇదేంటది? నీటి లవణీయత. మరి ఏ భాగం ఎంత శాతం నీరు అనేది ఉప్పు కలిగి ఉన్నది అనేది మనకి దీంట్లో ఈ డయాగ్రామ్లో మనకి చూపించజరిగింది. కింద నుంచి చూసుకున్నట్లయితే తాగునీరు ఎంత శాతం మాత్రమే ఉంది? కేవలం 1% మాత్రమే ఉంది. అదేవిధంగా వ్యవసాయపు నీరు 3%. బాల్టిక్ సముద్రపు వచ్చేసరికి ఎంత శాతం ఉంది? 8%. తర్వాత నల్ల సముద్రంలో 15%. సాధారణ లవణీయత 30. సామాన్యంగా మనం సాధారణ లవణీయతను 35%గా చెప్పుకుంటాం అనుకున్నాం కదా. సాధారణ లవణీయత 35%. మధ్య సముద్రంలో వచ్చేసరికి 35%. ఎర్ర సముద్రంలో 40% ఉంది. మరి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్వచ్ఛమైన నీరు అనేది కేవలం 0.5%. మరి ఇది చెరువులు, సరస్సులు, నదుల్లో ఉంది. నెక్స్ట్ 5 నుంచి 30% వరకు ఉప్పు నీరు అనేది కలిగి ఉంది. నదీ ముఖద్వారాలు, చిత్తడి భూములు, మడ అడవులు. 5 నుంచి 30%లో ఏమున్నాయమ్మా? నదీ ముఖద్వారాలు, చిత్తడి భూములు, మడ అడవులు. నెక్స్ట్ అత్యధిక లవణీయత గల నీరు ఎక్కడుంది? 30 నుంచి 50. సముద్రపు నీరు, ఉప్పు నీటి సరస్సు, వీటిలో మనకి ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి నదుల నీటిలో చూసుకున్నట్లయితే మనకి 2% ఉప్పు ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ salinity in surface layers of ocean. First one, evaporation and precipitation. Second one, in coastal regions by the fresh water flow from rivers and in polar regions by the process of freezing and thawing of ice. Third, winds by transferring water to other areas. Fourth one, the ocean current. The evaporation and precipitation అంటే ఏంటమ్మా? నీరు ఆవిరి కావటం, అవపాతం. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ కోస్టల్ రీజన్స్ బై ద ఫ్రెష్ వాటర్ ఫ్లో ఫ్రమ్ రివర్స్ అండ్ ఇన్ పోలార్ రీజన్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీజింగ్ అండ్ థ్రోయింగ్ ఆఫ్ ఐస్. తీర ప్రాంతాల్లో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ఇంకా ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డగట్టడం, అదేవిధంగా కరగటం. థర్డ్ వన్, విండ్స్ బై ట్రాన్స్ఫరింగ్ వాటర్ టు అదర్ ఏరియాస్. మరి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలుల వల్ల. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఓషన్స్ కరెంట్స్. ద ఓషన్ కరెంట్స్ సముద్ర ప్రవాహాలు, తరంగాలు. మరి వీటి మూలంగా మరి మహాసముద్రాల యొక్క ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు అంటాం. నెక్స్ట్ హైయెస్ట్ సాలినిటీ ఇన్ వాటర్ బాడీస్, అదేవిధంగా లోయెస్ట్ సాలినిటీ ఇన్ వాటర్ బాడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ హైయెస్ట్ సాలినిటీ ఇన్ వాటర్ బాడీస్.
హైయెస్ట్ ఏంటి లేక్ వాన్, ఇది ఎక్కడుంది టర్కీలో ఉంది. దీని యొక్క వాటర్లో లవణీయత పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 330. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి డెడ్ సీ, సెకండ్ వన్ డెడ్ సీ, ఇది ఇజ్రాయిల్లో ఉంది. దీనిలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది లవణీయత 238%. నెక్స్ట్ థర్డ్ వన్ గ్రేట్ సాల్ట్ లేక్, గ్రేట్ సాల్ట్ లేక్ మూడవ అతిపెద్ద శాలినిటీ ఉన్న దేశం యుఎస్ఏ. ఇక్కడ గ్రేట్ సాల్ట్ లేక్ యొక్క శాతం ఎంత పర్సెంటేజ్ ఉందంటే 220%. నెక్స్ట్ లోయెస్ట్ శాలినిటీ ఇన్ వాటర్ బాడీస్, బాల్టిక్ సీ, దీనిలో వచ్చేసరికి ఉప్పు నీటి శాతం 3 నుంచి 15% వరకు ఉంటుంది. నెక్స్ట్ రెండోది హడ్సన్ బే, ఈ హడ్సన్ బే వచ్చేసరికి దీనిలో కూడా 3 నుంచి 15% ఉప్పు నీటి శాతం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐసోలైన్, ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద ఓషన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ శాలినిటీ. ఏంటమ్మా ఐసోలైన్ మీన్స్ ఏ లైన్ joining the points in the ocean having the same degree of salinity. Isoline means సమ లవణీయత రేఖ, సమ లవణీయత రేఖ. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖని మనం ఏమంటాము సమలవణీయత రేఖ అని అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఐసోలైన్ అని అంటాం, సమలవణీయత రేఖ అని అంటాం. Next topic ocean temperature. When compared to land, the temperature in oceans does not show much variation, but these little variations show great impact. For example, the activeness of southwest monsoon in India is affected by El Nino and La Nino. These are the effects caused by the changes of temperature in the Pacific Ocean. The ocean temperature is influenced by latitudes, winds, ocean currents, unequal distribution of land and change of seasons. మహాసముద్రపు ఉష్ణోగ్రత, భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో అంత తేడా అనేది ఉండదు. భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో తేడా అనేది మనకి తక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ కొద్దిపాటి తేడాలే ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే కొద్దిగా అనిపించిన ఈ తేడా కూడా మనకి ఎంతో ప్రభావం చూపిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్నినో లానినోల వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. మరి మహాసముద్రాల్లోనే అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల దాని యొక్క ప్రభావం ఎల్నినో లానినోల వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి జూన్ నెలలో భారతదేశంలోకి ఎంటర్ అవుతాయి కమ్మా, అవి ప్రభావితం అవుతాయి. నెక్స్ట్ అక్షాంశాలు, గాలులు, సముద్ర ప్రవాహాలు, భూ విస్తీర్ణంలో తేడాలు, మారుతున్న కాలాలు వంటివి మహాసముద్రపు ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ నార్మల్లీ ద టెంపరేచర్ ఇన్ ద ఓషన్స్ వేరియస్ ఫ్రమ్ -2 degrees Celsius to 29 degrees Celsius. Can you imagine why the temperature does not go behind above limits? సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీల నుంచి 29 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందమ్మా? -2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్స్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఈ పరిధికి మించి లేదా తక్కువగా ఎందుకుంటాయో ఊహించండి. నెక్స్ట్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. యాజ్ వన్ గోస్ డీప్ ఇన్సైడ్ ద ఓషన్స్, the temperature decreases. The fall in temperature is very steep for the first kilometer. After that, there is a steady decline up to a depth of 5 kilometers. Below that, the temperature is steady at about 2 degrees Celsius.
సముద్రపు వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతలలో తేడాలు. సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సముద్రపు లోతులోకి అంటే సముద్రం లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతల స్థాయి ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. మొదటి కిలోమీటర్ లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. ఆ తర్వాత 5 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. ఇంకా లోతుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు సుమారుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత స్థాయి అనేది తగ్గటం అనేది జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఓషన్ కరెంట్స్. ద ఓషన్ కరెంట్ ఈజ్ ద జనరల్ మూమెంట్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ఫైర్లీ డిఫైన్డ్ డైరెక్షన్ ఓవర్ గ్రేట్ distance. The ocean current is the general movement of a mass of water in a fairly defined direction over great distance. The ocean currents are sometimes called ocean rivers. The ocean currents are sometimes called ocean rivers. Ocean currents may be classified based on temperature. Ocean currents may be classified based on temperature as cold currents and warm currents. As cold currents and warm currents. Generally, warm currents flow towards the poles. Generally, warm currents flow towards the poles. Cold currents flow towards the equator. Ocean currents are classified as stream and drift based on speed. The ocean water current which flows speedily is called a stream. The ocean water current which flows speedily is called a stream and which flows slowly is called a drift. Which flows slowly is called a drift. Ocean currents are caused by following factors. Ocean currents are caused by following factors. సముద్ర ప్రవాహాలు. ఓషన్ కరెంట్స్ మీన్స్ సముద్ర ప్రవాహాలు. ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటాం. ఏమంటామమ్మా? ఒక ఖచ్చితమైన దిశలో ఒకే దిశలో చాలా దూరంగాని ప్రవహించినట్లయితే ఆ నీటి యొక్క ప్రవాహాన్ని ఏమంటాము? మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కొక్కసారి మరి వీటిని మహాసముద్రపు నదులు అని కూడా అంటాం. ఈ ప్రవాహాలను ఏమంటాము? మహాసముద్రపు నదులు అని అంటాం. ఉష్ణోగ్రతల ఆధారంగా మరి మహాసముద్రపు ప్రవాహాలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 2 రకాలు ఏంటి? 1 ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు. 1 వెచ్చని ప్రవాహాలు, 2 శీతల చల్లని ప్రవాహాలు. మరి సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు, సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు అనేవి ఎటు నుంచి ఎటు వెళ్తాయి? భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు వెళ్తాయి. అదేవిధంగా శీతల ప్రవాహాలు అనేవి భూమధ్యరేఖ వైపుకు ప్రవహిస్తాయి. అంటే ధృవాల వైపు నుంచి భూమధ్యరేఖ వైపుకు వస్తాయన్నమాట. స్టూడెంట్స్, మనకు దీంట్లో భూమధ్యరేఖ ప్రాంతము, పోల్స్, ధృవాలు అనేవి మనకి ఇక్కడ చూడవచ్చు. దీంట్లో కోల్డ్ కరెంట్స్, కోల్డ్, వామ్ అనే టెంపరేచర్ జోన్ అనేది మనకి ఇక్కడ చక్కగా చూపించడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఉష్ణ ప్రవాహాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తూ ఉంటాయి? ఈక్వేటర్ టు పోల్స్. అదేవిధంగా శీతల ప్రవాహాలు వచ్చేసరికి పోల్స్ టు ఈక్వేటర్. అంటే ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకి, శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ వైపు ప్రవహిస్తాయి. మరి ఈ ప్రవాహాల యొక్క వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను 2గా విభజించడం జరిగింది. అది డిప్ట్ ప్రవాహం అని, ఇంకొకటి స్ట్రీమ్ ప్రవాహం అని వర్గీకరించడం. చూడండి, వేగాన్ని బట్టి విభజించేస్తారు కదా. మరి నిదానంగా ప్రవహించే దానిని ఏమంటామంటే డ్రిఫ్ట్ అంటాం. నిదానంగా ప్రవహించే మహాసముద్ర ప్రవాహాన్ని ఏమంటాము? డ్రిఫ్ట్. అదే వేగంగా ప్రవహించే ప్రవాహాన్ని స్ట్రీమ్ అంటాం. వేగంగా ప్రవహించేదాన్ని ప్రవాహాన్ని స్ట్రీమ్ అని పిలుస్తాం. మరి మహాసముద్రపు ప్రవాహాలు
మరి ఏ కారణాల వల్ల ఏర్పడ్డాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం. Ocean currents are caused by following factors. These factors are: 1. Centrifugal force, second one effect of winds, third one precipitation, fourth one solar energy. Once again I repeat you. Centrifugal force. Centrifugal force means apakendra balam. Second one effect of winds. Effect of winds means pavanala prabhavam. Third one precipitation means avapatam. Fourth one solar energy. Solar energy means saura shakti. Now start the one centrifugal force. The centrifugal force at the equator is greater than that at the poles because the great circles at the time of the variation of these forces make the equatorial water to move towards the poles. The variation of these forces make the equatorial water to move towards the poles. అపకేంద్ర బలం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపు ప్రవహిస్తాయి. మళ్ళీ చూడమ్మా. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపు ప్రవహిస్తాయి. సెకండ్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ విండ్స్. ద విండ్ మూమెంట్ మోడిఫైస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్. ద విండ్ మూమెంట్ మోడిఫైస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్. పవనాల కదలికల వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవటం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి. ఉదాహరణకు చూడమ్మా. గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి. ఫోర్త్ వన్ ప్రెసిపిటేషన్. ద ఈక్వటోరియల్ ఏరియాస్ రిసీవ్ ద గ్రేటెస్ట్ రైన్ఫాల్, హెన్స్ ద సీ లెవెల్ ఈజ్ హయ్యర్. As a result, water moves north and south from the equator. Precipitation means అవపాతం. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది. కాబట్టి అక్కడ సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. మరి భూమధ్య రేఖ వైపు సూర్యకిరణాలు అనేవి నిలువుగా పడతాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండటం వల్ల మరి అక్కడ తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి మట్టం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశగా సముద్రపు నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ సోలార్ ఎనర్జీ. హీటింగ్ బై సోలార్ ఎనర్జీ causes the water to expand. The ocean water is higher than middle and lower latitudes. Once again, heating by solar energy causes the water to expand. The ocean water is higher than middle and lower latitudes. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఏమవుతాయంటే వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్ల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. మరి మనం చూసుకున్నట్లయితే గ్లోబ్లో మనకి చూసుకున్నాం కదా, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా. ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉన్న వాటర్ అనేది ఏమవుతుందంటే వ్యాకోచం చెందటం వల్ల
మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల నీటి మట్టం అనేది భూమధ్య రేఖ వద్ద 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. Salinity, density differences, melting of ice also affect the ocean currents. Salinity, density differences, melting of ice also affect the ocean currents. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగటం వంటివి కూడా సముద్రపు ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, an important topic, ocean as a resource. ఓషన్ యాజ్ ఏ రిసోర్స్, వనరులుగా మహాసముద్రాలు. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ డిపెండ్ ఆన్ ఓషన్స్ ఫర్ దేర్ ఫుడ్ అండ్ లైవ్లీహుడ్ ఫ్రమ్ ద ఏషియన్ టైమ్స్. ఓషన్స్ ప్రొవైడ్ అబౌండెంట్ ఫుడ్ రిసోర్సెస్ లైక్ ఫిష్ అండ్ సాల్ట్. పురాతన కాలం నుంచి మహాసముద్రాలు అనేవి మనకి ముఖ్యమైన వనరులుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి భూమి మీద అధిక శాతం జీవులు నీటిలోనే ఉన్నాయి కాబట్టి నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియ మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవాడు. అనంతమైన ఉప్పు, మత్స్య సంపద మహాసముద్రాల నుంచే మనకు అందించబడుతున్నాయి. Next, we use sand, gravel, etc. for industries and housing. Extract minerals like chlorine, fluorine, iodine. ఇవన్నీ కూడా మనకి మహాసముద్రాల నుంచి లభిస్తున్నాయి. మరి గులకరాళ్ళు వంటి వాటిని ఇళ్లకు, పరిశ్రమలలో ఉపయోగిస్తాం. ఇవే కాకుండా సముద్రాల నుంచి మనకి క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలు మానవులు సముద్రాల నుంచి వెలికి తీస్తున్నారు. నెక్స్ట్, ఓషన్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ పవర్. ఓషన్ ఫ్లోర్ ఈజ్ మైన్ ఫర్ ఆయిల్స్. ఓషన్స్ ప్రొవైడ్ విత్ జెమ్స్ అండ్ పెరల్స్. మనకి మహాసముద్రాల నుంచి ఇంకా మనకి ఏమేమి లభిస్తున్నాయి? మహాసముద్రాలలో అలలతో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా సముద్ర గర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నాం. ఇంక ఇవే కాకుండా సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా మనకి లభిస్తున్నాయి. ఫర్ సెంచరీస్ we have created our civilization on its shores and traded across each other, traveling over them. మరి శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెలిసాయని మనకి తెలుసు. అదేవిధంగా సముద్రంపై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా, అంటే వ్యాపారాలు కూడా చేయటం అనేది మనం గత లెసన్స్లో తెలుసుకున్నాం. నెక్స్ట్, టుడే ఓషన్స్ హ్యావ్ ఆల్సో ఫాలెన్ victim to our exploitation. Many large fish like whales have been disappearing, become dumping ground for our plastic and other forms of waste. మరి ఈనాడు సముద్రాలు మన దోపిడీతో ఎంతో క్షీణతకు గురవుతున్నాయి. మరి తిమింగలాల వంటి పెద్ద జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాల్లో పారవేస్తూ ఉంటున్నాం. మరి దానివల్ల సముద్రపు నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. యాక్సెస్ ఆఫ్ ప్యూర్ వాటర్. 68.7% ఆఫ్ ఐస్ అండ్ స్నో వాటర్, 29.9% అండర్ గ్రౌండ్ వాటర్, 1.4% రివర్స్, లేక్స్ అండ్ రిజర్వాయర్స్, టోటల్ పర్సెంట్ హండ్రెడ్స్. ఈ మొత్తం కూడా ప్యూర్ వాటర్ అమ్మ. చూడండి ఒకసారి, మంచు రూపంలో మనకి మంచినీటి లభ్యత అనేది ఎంత ఉంది? 68.7%. అదేవిధంగా భూగర్భ జలంలో మంచినీటి లభ్యత 29.9%. నదులు, చెరువులు, ప్రాజెక్టుల ద్వారా మనకి నీటి శాతం, మంచినీటి శాతం ఎంత వస్తుందంటే 1.4%. మొత్తం 100% అనేది మనకి ఐస్ ద్వారా, స్నో ద్వారా, అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా, రివర్స్, లేక్స్ అండ్ రిజర్వాయర్స్ ద్వారా మనకి 100% వస్తుంది.